రేషియో ప్రపోర్షన్ సిరీస్లో మోడల్ 5 ఎస్ఎస్సిలో అడిగిన క్వశ్చన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ 48 kgs టు 2 క్వింటాల్ అని చెప్పేసి ఇలా అడిగినప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన స్టెప్ ఏంటి అని అంటే క్వాంటిటీస్ అనేటివిని ఈక్వల్ చేయాలి. ఇక్కడ హై క్వాంటిటీ ఏంటి, క్వింటాల్, కేజెస్తో కంపేర్ చేసినప్పుడు. సో హై క్వాంటిటీ ఉన్నదాన్ని మనం లో క్వాంటిటీలోకి చేంజ్ చేయాలి. అంటే క్వశ్చన్లో లో క్వాంటిటీ ఏమి ఇచ్చాడు, కేజీ ఇచ్చాడు, కాబట్టి క్వింటాల్ని కేజెస్లోకి కన్వర్ట్ చేయాలి. సో 1 క్వింటాల్ ఈజ్ ఈక్వల్స్ టు 100 kgs. ఇక్కడ మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, 2 క్వింటాల్స్ ఇచ్చాడు, కాబట్టి 2 క్వింటాల్ ఈజ్ ఈక్వల్స్ టు 2 × 100 200 kgs. దీన్ని 200 kgsలోకి చేంజ్ చేసాము. అండ్ క్వశ్చన్లో 48 kgs ఇచ్చాడు, 48 kgs టు 2 క్వింటాల్స్ అని ఇచ్చాడు. సో 48 kgs టు 200, మన క్వింటాల్స్ని మనం కేజెస్లోకి కన్వర్ట్ చేసాం కదా, 200 kgs. సో రెండు అనేటివి కేజెస్లో కన్వర్ట్ చేసిన తర్వాత మిడిల్లో రేషియో పెట్టుకోవడమే సింపుల్గా. సో ఇలా ఉన్నదాన్ని మనం ఎలా చేంజ్ చేసుకోవచ్చు, A:B ఉంటే A/Bగా రాసుకోవచ్చు కదా. సో దీన్ని 48 డివైడెడ్ బై 200 పెట్టాలి. సో ఇలా పెట్టినప్పుడు 4 1s 4 2s 4 5s అండ్ 4 0s, నెక్స్ట్ 2 6s అండ్ 2 25s, 6/25. ఇలా ఉన్నదాన్ని మళ్ళీ ఇలా రేషియోలో చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకు క్వశ్చన్ ఫైండ్ ద రేషియో అని చెప్పేసి అడిగాడు కాబట్టి దీన్ని ఎలా చేంజ్ చేసుకోవచ్చు, 6:25. సి ఈజ్ అవర్. ఈ క్వశ్చన్కి మీ ఆన్సర్ అనేది కమెంట్ చేయండి.